వరలక్ష్మి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. వచ్చాను ఏంటి వచ్చాను తెచ్చాను అంటాను అనుకుంటారా? ఛానల్ అయిపోయింది, మిస్ అయ్యానట్టున్నారు నా వాయిస్ నన్నుని. ఇంకా మనం వచ్చి పీతల కూర రెడీ చేస్తున్నామండి. నేను వచ్చి ఉల్లిపాయలు, అల్లమ్మ, ఎల్లుల్లిపాయ, దాచిన చెక్క, లవంగాలు, జీలకర్ర అన్నీ వేసి మిక్సీ కొట్టేసాను. ఇలా అంటే కొంచెం ఇలా ముక్క కింద ఉన్నా కూడా మనం తింటప్పుడు టేస్ట్గా తగులుతుంది. అందుకని మరి మెత్తగా కాకుండా ఇలాగైతే మిక్సీ కొట్టేసాను. ఇంకా ఏంటంటే నేను పీతలు అక్కడే క్లీన్ చేయించుకొచ్చేసాను. గుడ్డు పీతలు ఉన్నాయి. గుడ్డు పీతలు అంటే మా నేనంటే కువైట్లో ఉంటాను, ఇండియాలో కాదు. ఇంటికాడ వస్తే మంట పీతలని, ఈ పీతలు ఆ పీతలు అని పేరు ఉంటుంది. ఇక్కడ ఒకటే పాల పీత ఏదో అంటారు. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసి ఇచ్చేసారు. నేను అట్టుకొచ్చేసి ఇంటికి తీసుకొచ్చేసి శుభ్రంగా కడిగేసి నీట్గా ఏదన్నా ఇంకా ఎన్నో ఉంటే తీసేసి ఉప్పు, కారం, పసుపు వేసేసి కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నా. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టేసుకున్నా. ఒక చిన్న సైజు టమాటా కూడా వేసానండి, చాలా బాగుంటుంది. చూసారా టమాటాలు ఇలా మగ్గుతాయండి, చాలా బాగుంటుంది. మసాలా ఎంత ఎక్కువ పడుతుందో కర్రీ కూడా అంత బాగుంటుందండి. పీతల పులుసు అంటే ఇష్టం, చాలామంది ఇష్టపడతారు. కొంతమంది ఇష్టపడరు. పీతల కూర అంటే ఏంటో అనుకుంటారు, కానీ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చేపలు ఎన్ని రకాలు ఉన్నాయి, పీతలు కూడా మినిమం 4-5 రకాలు ఉన్నాయి. ఏంటంటే మన వరలక్ష్మి యూట్యూబ్ ఛానల్ లైక్ చేతలేదు, షేర్ చేతలేదు, కంపల్సరీగా యాడ్ అయిన ఫాలో చేతలేదు, సపోర్ట్ చేతలేదు. వీళ్ళంత మట్టికి మీ అందరికి నచ్చామంటే చేయాలనుకుంటానండి. నాకు కొంచెం బిజీ అయిపోయానండి ఈ మధ్యలో, చాలా వర్క్ బిజీ, టైం సరిపోవట్లేదు. చూసారా ఎంత బాగా మగ్గిపోయినాయో. చాలా అంటే చాలా బాగుంటుందండి. దీన్ని ఇలాగా మనం పైకి కిందకే మసాలాలు పట్టించేసుకుని, ఆల్రెడీ మసాలాలు నూనెలో మగ్గిపోయి కాబట్టి ఇందులో కూడా మనం కొన్ని మసాలాలు వేస్తాము. ఇంకా సగం ఉడికాక మళ్ళీ కావాల్సినవన్నీ నేను మిక్స్ చేపిస్తానండి. చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో, మసాలాలు అన్నీ పట్టుకుంటుంది. ఇందులో వాటర్ ఉంటే దిగుతుంది కాబట్టి పీతలు కూడా చాలా సేపు ఇలా మగ్గితే, చిన్న మంట మీద ఇలా మగ్గితే చాలా బాగుంటుంది. అదే కాదు చూసారా నూనె అంతా కిందకి వస్తుంది. మనం ఉప్పు, కారం, పసుపు అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులోనే వాటర్ వేసేసామనుకో చాలా అంటే చాలా మనకు కావాల్సినవన్నీ ఇందులో పడిపోతాయి. మూత పెట్టేసుకుందామండి, మూత క్లోజ్ చేసేద్దాం. అది మనం ఇందాక వాటర్ వేసాం కదా, చక్కగా ఎగిరిపోయిందండి. ఎగిరిపోయాక నేను చింతపండు పులుసు చేశాను. నా దగ్గర ఒక వంకాయ ఉంది, ఆ వంకాయ 4 పచ్చిలు పోయాను. 6 ముక్కల కింద కోసి ఇందులో వేసేసాను. ఇది దగ్గరికి ఎగిరిపోయాక మళ్ళీ మిక్సీ పిచ్చాను. చూసారా ఎలా ఉడికిపోతుందో కూర. పీతల కూర రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను గరం మసాలాలు కూడా అన్నీ వేసేసాను, మీ అందరు చూసారు కదా. ఇప్పుడు మనం కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర అయితే వేస్తున్నానండి. నేను కొత్తిమీర మరీ చిన్నగా కట్ చేయను, ఎందుకంటే కొంచెం ఇలా పెద్దగా కట్ చేస్తేనే కాల్చేస్తేనే దాంట్లో ఉన్న టేస్ట్ అంటే తెలుస్తుంది మనకి. రెడీ అయిపోయింది. పీతల పులుసు వేడివేడిగా ఉంటుంది. చూసారా రెడీ అయిపోయింది. వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే నాకు కూడా ఇది కొంచెం చల్లారిక వేడి అన్నంలో కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇంకెందుకు లైక్ చేస్తారు? మన వరలక్ష్మి యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీగా ఫాలో చేయండి, గంట సింబల్ మర్చిపోకుండా కొట్టండి. ఓకే అండి, వచ్చేయండి. పీతల కూర మిస్ అవ్వద్దు.